మార్తా ఇంట్లో ఉంది, వంట చేస్తూ ఉంది. మరియా యేసు ప్రభుల వారి పాదాల దగ్గర కూర్చొని బోధ వింటూ ఉంది. ఇప్పుడు లాజరు ఎక్కడున్నట్టు? లోకములో, పాపములో, చెడు స్నేహములో, చెడు సహవాసములో ఉన్నాడు. యేసు ప్రభుల వారు భోజనాన్ని కూర్చున్నప్పుడు ఉండేవాడు కాదు, బోధించేటప్పుడు ఉండేవాడు కాదు, ఇంటికి వచ్చినప్పుడు ఉండేవాడు కాదు. అయితే ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ ఇంటికి, ఆ గ్రామానికి, ఆ బేతనీయకు యేసు ప్రభుల వారు మరలా వెళ్ళినప్పుడు యేసుతో పాటు ప్రక్కలో లాజరు భోజనానికి కూర్చుండెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసుతో భోజనానికి కూర్చుండెను. ఇదిగో ఎవడైనను నా స్వరము విని తలుపు తెరిచినట్లయితే అతడు నాతో, నేను అతనితో కలిసి ఏం చేస్తారు? భోజనం. యేసు ప్రభుల వారు ఎందుకు కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడంటే ఆయనతో నీవు కలిసి భోజనము చేయటం లేదని, ఆయన భోజన భక్తిలో కూర్చోటం లేదని, ఆయన ఉన్న చోట నువ్వు ఉండలేదని. భోజనం అంటే ఏదో కాదా, ప్రభు యొక్క రక్త మాంసములలో మనము పాలు పంపులు పొందకుండా ఒక్క ఆదివారం ఆబ్సెంట్ అయినా యేసయ్య నిన్ను బట్టి కన్నీళ్లు కారుస్తాడు. ఆయన గుర్తుపెట్టుకోండి. ఏమంట? ఎందుకు లాజరు చనిపోతే యేసయ్య ఏడ్చాడు? యేసు ప్రభుల వారు లాజరుతో కలిసి భోజనం చేయాలి అని ఎన్నో పర్యాయములు వెళ్ళాడు, లేడు లాజరు. యేసుతో కూర్చోవాలని లాజరు, ఆయనకి ఇష్టం, లాజరుకి ఇష్టం లేదు. అయితే యేసయ్యకి ఇష్టం.